Hi friends, welcome back to my channel CHRB Vlogs. తిరుపతిలో ఉన్నామండి, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అన్నమాట. కోనేరు దగ్గరలో ఉన్నామండి. ఇవన్నీ ఫ్రెండ్స్ ఇదన్నమాట, గుడి పక్కనే ఉందన్నమాట కోనేరు. ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట, తిరుపతి గుడి పక్కనే అన్నమాట కోనేరు అండి. వాటర్ ఏంటంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందండి, ఫ్రెష్ వాటర్ అన్నమాట ఇది. ఎందుకంటే కోనేరు చూసుకుంటే ఇలా ఉందండి, లోతైన బావులు కూడా ఉన్నాయండి ఇందులోనూ. కంచి దాటి లోపల ఎవరికి వెళ్ళకూడదు అనమాట, కంచి దాటి లోపలికి ఎవరు వెళ్ళకూడదు. ఇప్పుడు ఏంటంటే ఏవో ఫ్రెండ్స్ ఇగోండి ఇదనమాట కోనేరు ఫ్రెండ్స్. అటువైపు నుండి వీడియో తీద్దామండి. ఇగో పైన చూసుకుంటే అక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు చూసారా. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దామండి. కోనేరు సెంటర్ అనమాట అది. ఏదో అటు చూసుకుంటే గుడిలో కట్టిస్తుందండి. ఒకసారి చూద్దాం, అవతల పక్క వెళ్ళి అన్ని చూద్దామండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదనమాట, నేను అవతల పక్క వెళ్తున్నామండి. అవతల పక్క వెళ్ళి అని చూద్దాం కోనేరు ఎలా ఉంది ఏంటి అన్నది ఫ్రెండ్స్. ఇదిగోండి కోనేరు చూసుకుంటే, ఇదిగోండి ఇదనమాట కోనేరు. కోనేరులో చూసుకుంటే రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మాతృశ్రీ వెంగమాంబ అమ్మవారి అన్నప్రసాదం కేంద్రం ఉందండి. ఎదురుగా చూస్తున్నారు కదా అక్కడ అక్షరాలతోటి. కోనేరు దగ్గరికి వెళ్ళి చూద్దామండి అన్నీ ఫ్రెండ్స్. ఇక్కడ తిరుగుతున్నాం కదండి, వెంకటేశ్వర స్వామి గుడి పక్కన అనమాట కోనేరు గట్ట ఉంది కదా. ఈ ఏరియాలో ఏంటంటే ఎక్కడ కూడా పాదరక్షలు వేసుకోకూడదు, చెప్పులు గట్ట వేసుకోకూడదు. చెప్పులు కానీ షూలు కానీ ఏవైనా వేసుకోకూడదు, ముందే ఇప్పియాలన్నమాట. దర్శనంకి వచ్చినప్పుడు కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడ తిరిగినా సరే చెప్పులు వేసుకోకూడదండి. దగ్గరికి వెళ్ళి అన్నీ చూద్దారండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దండి. చాలా మంది మర్చిపోయి వెళ్ళిపోతున్నారు, అందుకే చెప్తున్నాను నేను ఫ్రెండ్స్. ఇగోండి వెంకటేశ్వర స్వామి గుడి పక్కన అనమాట. ఇలా వస్తే ఇక్కడ గుడి ఉందండి, ఒకసారి చూద్దాం. దగ్గరికి వెళ్ళి అన్ని చూద్దామండి ఫ్రెండ్స్. ఇగోండి వెంకటేశ్వర స్వామి గుడి పక్కన ఉంది కదా, కోనేరు ఉంది కదా, కోనేరు పక్కన అనమాట శ్రీ వరాహస్వామి ఆలయం ఉందండి ఇక్కడ. కాకపోతే ఖాళీ లేదనమాట. అక్కడ దర్శనంకి వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ దర్శనంకి వస్తున్నారండి ఫ్రెండ్స్. అందరూ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్తున్నారండి. వెంకటేశ్వర స్వామి గుడిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్తున్నారు అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ టెంపుల్ దగ్గర చూసుకుంటే ఇదిగోండి లైన్ అనమాట ఇదంతానో. చూడండి ఎంతమంది వెళ్తున్నారో దర్శనం చేసుకోవడానికి. చూడండి చాలా మంది వెళ్తున్నారు దర్శనం చేసుకోవడానికి ఫ్రెండ్స్. ఇదండి గుడి అనమాట, వరాహస్వామి గుడి అండి. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి దర్శనంకి వెళ్తారండి. వెంకటేశ్వర స్వామిని దర్శనం చూడడానికి అనమాట. ఇక్కడ లైన్ చూస్తే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. చూడండి ఇదిగోండి లైన్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. దర్శనంకి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ దర్శనం చేసుకుని అక్కడికి వెళ్తున్నారండి. ఇదిగోండి ఇక్కడ దర్శనం చేసుకొని ఇదిగోండి అటువైపు నుండి వస్తున్నారు అనమాట. అది అక్కడ ఉంది కదా ప్లేస్, అటువైపు నుండి వస్తున్నారు. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే శ్రీవారి పుష్కరిణి దారి అని రాసిందండి. కోనేరుకి అనమాట దారి ఇదంతాను. రెండు ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి అన్ని చూద్దామండి, కోనేరు గట్ట అన్ని చూద్దాం. వరాహస్వామి కోనేరు పక్కనే అనమాట ఫ్రెండ్స్. ఇవ్వండి వెళ్తున్నాం అనమాట కోనేరు దగ్గరికి. ఫ్రెండ్స్ ఇవ్వండి ఇదన్నమాట కోనేరు. కోనేరు చూసుకుంటే ఇదన్నమాట. ఇప్పుడు చూసారా కోనేరు అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫ్రెండ్స్ ఇదండి కోనేరు అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోద్దండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అయితే ఫ్రెండ్స్. ఇగోండి ఇదన్నమాట వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అంటే క్షమించండి, నేర్చుకుంటున్నాను కదా. మీరు ఏమైనా కామెంట్ చేయాలంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అయితే ఫ్రెండ్స్. వీడియోస్ పెడుతున్నాను కదా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సరిదిద్దుకుంటాను, నేర్చుకుంటాను. ఏం ప్రాబ్లం లేదంటే నేనేమో అనుకోను. ఓకే ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అయితే. వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. చాలా మంది మర్చిపోయి వెళ్ళిపోతున్నారండి, అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.